మనము ప్రభు పనులో పాల్గొనక మునుపు పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని మాటలను ధ్యానించి యోగ్యమైన రీతిలో ప్రభు పనులో పాల్గొందాం. ఉదయం మనం చదువుకున్న లేఖన భాగం ప్రకారంగా ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు కలిపి ఉన్నాయి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగేందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎలాగనగా మన దేవుడు దయించు అగ్ని వంటి అయినాడు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా దేవ, ఉన్నతమైన మా తండ్రి, నీవు నిజముగా దయించు అగ్ని వంటి వాడము గనక ప్రభు నీ అందరి భయభక్తులతో యోగ్యమైన రీతిలో బలంలో పాల్గొనడానికి నన్ను మమ్మల్ని ఆయనపరిచే ఈ పరిశుద్ధ రక్త ప్రోక్షణకి ఎందుకు వస్తున్నాము కలగండి. మా అందరికీ వెనుగంటే చెవులు గ్రహించి హృదయములు దయచేయండి. సాత్వికమైన మనసుతో నీ లేఖనాలను మేము వినడానికి మమ్మల్ని చూపించండి. నీ దాసు శిలువ చాటు మరుగుపరిచి కొంతలేని ఆత్మతో అభిషేకించండి. ప్రభా, ఇప్పుడు దాని శక్తితో నీకు మనం వేడుకుంటున్నాము. ప్రజలు సాతాను నిద్రనే బాణములతో, ఆవులింతలతో, తలంపులు చెదరగొట్టి చుట్టుగంట శక్తులతో శోధించుకున్నట్లు నీ ఆత్మ ఆవరింపు మమ్మల్ని అందరినీ నీ ఆత్మ వశమంలో ఉంచుకోవలసిందో వేడుకుంటున్నాము. ఈలాగున మమ్మల్ని మేము సిద్ధపరచుకుని నీ యోగ్యమైన రీతిలోని వలలో చేతులు వేయడానికి చూపించు. యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ సహోదరుడా, సహోదరి, ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడల్లా మనము ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రభు మనలో పాల్గొనే సమయంలో అలవాటుగా, ఆచారంగా, నిర్లక్ష్యంగా మనం పాల్గొందినట్లయితే మనకి ఆశీర్వాదం తీసుకొచ్చే ఈ బల్ల వల్లనే మనము శాపగ్రస్తులమై ఉంటాము అనే హెచ్చరిక ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రభు బల్ల దగ్గరికి అనే ఏర్పాటు, ఈ బల్లని ఏర్పాటు నిత్యము మనలో నూతనత్వాన్ని తీసుకొస్తుంది. నేను ఎన్నిసార్లు ఈ బల్ల దగ్గరికి వస్తానో అన్నిసార్లు ప్రభు నన్ను నూతన పరుస్తాడు. నాలో తన స్వరూపాన్ని తీసుకుని వస్తాడు. మనము ఆయనను మధ్యాకాశంలో ఎదుర్కొన్నప్పుడు ఆయన ఎలాగున్నాడో మనం అందరము ఆయనను పోలి ఉంటామని లేఖనం రాస్తుంది. అందుకే మన గురి, మన తపన, మన ఎదురు చూపు కూడా అదే విధంగా ఉండాలి. నేను దేవుణ్ణి పోలి ఉండే స్వభావం నా మనసుకున్నాను. దేవుని మందిరానికి రావడానికి కారణం ఏంటి? నేను దేవుణ్ణి పోలి ఉండడానికి దేవుని మందిరానికి వస్తున్నాను. దేవుని వాక్యపు వెలుగు నా మీద ప్రకాశించినప్పుడు నాలో ఇంకా ఎంత లోపం ఉందో దాన్ని నేను సరిచేస్తూ నన్ను నేను దేవుని చేతికి అప్పగించుకున్నట్టు వలన పరిశుద్ధాత్ముడు నాలో కార్యము జరిగిస్తూ నన్ను క్రీస్తు స్వారూప్యంలోకి తీసుకొస్తాడు. అందును బట్టి ఆ ప్రభు బలంలో పాల్గొనే సమయం నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా నిద్ర. వర్తమానం స్టార్టింగ్ నుంచి ఒక 5 నిమిషాలు విని మిగతాదంతా నేను నిద్రపోయి లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మేలుకొని నేను పాల్గొనకపోతే ఖచ్చితంగా శాపం వస్తుంది. అందులో డౌట్ లేదు. ఎందుకంటే దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటను నేను వినకుండా, దీనికి ఉదాహరణ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. యోహాను సువార్తలో ప్రభు అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అంటే ఎవరు అని ఒకళ్ళని అడిగారు. సైగలు చేసుకున్నారు. నువ్వా అంటే నేను కాదంటే నేను కాదనుకున్నాను. ప్రభు అన్నాడు, మీలో మీరు ఎందుకు గొడవలు పడుతున్నారు? నేను చెప్తాను ఎవరు అప్పగిస్తాడో. ఇప్పుడు నేను రొట్టె విరిచి మొదటి ముక్క ఎవరికి ఇస్తానో వాడే అనే సమయంలో యూదా ఇస్కరియోతు ఆ మాట వినలేదు. అసలు రోజు కుడికేస్తున్నాడేమో మీలాగే.
చివరికి నేను ఎవరికి రొట్టె విరిచి ఇస్తానో వాడే అనగానే వీడేమనుకున్నాడు, అబ్బా నా మీద అభిమానం ఉన్నవాడు, నా మీద ప్రేమ ఉన్నవాడు మొదటిని నా చేతిలోంచి రొట్టె ముక్క తీసుకుంటాడు అని గ్రహించి ఉంటాడు. కనుక వెంటనే ఆయన చేతిలోంచి రొట్టె ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అయిపోయి ఫినిష్. దేవుని చేత ఆశీర్వదించబడాల్సిన పోయి ఏమైంది, బయటికి వెళ్ళి ఉడేసుకుని వచ్చాడు. కాబట్టి దేవుని వల్ల మనకి ఎంత ఆశీర్వాదకరమో అంత శాపనార్థం కూడా ఉంది. ఇది మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అందుకనే హెచ్చరిక, నిర్లక్ష్యంగా కేర్లెస్గా లెక్క లేకుండా భయం లేకుండా నేను ప్రభు వల్ల చేతులు వేసినట్లయితే ఏమవుతుంది, మీరు చాలా మంది బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది మరణ పడకలో ఉన్నారు. ఈ మూడింతల శాపము నేను మూట కట్టుకున్న వాడిని అవుతా. నేను ఒకటి నిద్రపోతే నేను పాల్గొని పొందకపోయినా పర్వాలేదు, కానీ అందరూ చేతులు ఎత్తుతున్నారు కాబట్టి నేను కూడా చేతులు ఎత్తడంలో పాల్గొందేనా, అది నాకు శాపం తీసుకొస్తుంది. ఇది కొంచెం ఎక్కువగా ఉందా మనం ఏమండి. చదవబడిన లేఖన భాగం ఎప్పుడెప్పుడు నేను ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నానో ఇక్కడ 2 అనుభవాలు ప్రతి విశ్వాసికి ఉంటాయి. 2 అనుభవాలు. ఒకటి, నేను అలవాటుగా దేవుని బలంలో పాల్గొంటున్నాను, ఆచారంగా దేవుని బలంలో పాల్గొంటాను. కొంతమందికి అది ఆచారం, మరికొంతమందికి అది సాక్ష్యం. నేను ఈ సంఘములో ఒకడినై, క్రీస్తు శరీరమందు ఒకడినై, ప్రభువుతో ఐక్యపరచబడిన వాడను అనే సాక్ష్యం. నేను పోషింపబడేది ప్రభువు శరీరమందు నేను పాలుపంపులు పొందుట వలన ఆయన నేను ఏకమై ఉన్నాము అనే సాక్ష్యం ఇవ్వడం. అర్థమవుతుందా? కనుక ఇది మనము చాలా సీరియస్గా తీవ్రంగా పరిగణించాలి. చాలా ఉందాగా దీంట్లో నేను పాల్గొంపులు పొందాలి. కావున మునుపైతే ఈ పళ్ళకు ఉండే ప్రాముఖ్యత అపోస్తల కార్యములు 2:46లో వారు అనుదినము ఇంటింటా రొట్టె విరిచిది అని రాస్తారు. కానీ అదే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 7వ వచనం దగ్గరికి వారు వారములో మొదటి రోజు రొట్టె విరుచుటకు కూడుకుని రాస్తారు. కనుక సంవత్సరాలు గడుస్తున్న కొలది ఇంటింటా ప్రతిరోజు రొట్టె విరవడం అనేది కష్టమైపోయింది, ఇబ్బంది అయిపోయింది. మెల్లిమెల్లిగా దీన్ని ఏం చేశారు, వారానికి ఒకరోజు చేసేసారు. అప్పటి రోజుల్లో వారానికి ఒకరోజు ఉంటే ఇప్పటి రోజుల్లో ఎలా ఉన్నాయి, సంవత్సరానికి కొన్ని సంఘాలలో ఒకసారి. ఇది చాలా పవిత్రమైంది, చాలా ప్రత్యేకమైంది. దీన్ని ఎలా పడితే అలా పాల్గొనడం పొందకూడదు, అందుకని దాని జోలికే వెళ్ళొద్దు అని చెప్పి ఈ పళ్ళ పాత్రలన్నీ మూట కట్టేసి అటక మీద పెట్టేసి సంవత్సరానికి ఒక్కసారి తీసి దాన్ని దులిపి అది రోజు పెద్ద పండగ బిర్యానీగా అయ్యి వండుకుని అందరూ పాల్గొనడం పొందే సంఘాలు ఉన్నాయి. 6 నెలలకు ఒకసారి చేసే సంఘాలు ఉన్నాయి, నెలకు ఒకసారి చేసే సంఘాలు ఉన్నాయి. మనము దేనిని బట్టి ప్రతి వారము చేస్తున్నామంటే ఈ అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం ప్రకారం వారు వారంలో మొదటి రోజు రొట్టె విరుచుటకు కూడుకునేది. కనుక వారంలో మొదటి రోజు సోమవారం కాదు, వారంలో మొదటి రోజు ఆదివారం. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలి. ఈ గ్రీకు భాష నుంచి తెలుగు భాషలోకి తర్జుమా అయ్యేటప్పుడు కొన్ని పదాలు మారిపోయాయి. అక్కడ ఏం రాస్తుందంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాస్తుందంటే మొదటి రోజు వారానికి మొదటి రోజు కూడుకున్నాం. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఎలా ఉందో తెలుసా, ఆదివారమున శిష్యులు రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు అంటారు. ఆదివారమున
శిష్యులు రొట్టె విరిచినకు కూడుకున్నప్పుడు, అంటే ప్రభు బలలో పాల్గొనే అర్హత ఎవరికి ఉంటుంది అంటే శిష్యులకి మాత్రమే. ఎవరైతే శిష్యత్వంలోకి వచ్చారో వాళ్ళకి మాత్రమే. ఎవరు పడితే వారు దేవుని బలలో పాల్పొందడానికి వీలు లేదు. ఆదివారం ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే శిష్యులు ఆదివారమున శిష్యులు రొట్టెలో పాల్పొందుటకు కూడుకున్నది అంటారు. ఇది చాలా ప్రాముఖ్యం. ఏమండి, శిష్యుడు ప్రభు వలని సమీపిస్తున్న కొలది ఏమండి వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మనం కూడా అదే చేస్తున్నాం. మనము ప్రభు వలని ఎదుర్కొంటున్న కొలది మనం ఏమని సాక్ష్యం ఇస్తున్నామంటే, నేను శిష్యుడిగా వచ్చాను కాబట్టి ప్రభువా నేను నిన్ను వెంబడిస్తా. నేను శిష్యుడిగా నీ బల దగ్గరికి వచ్చాను కాబట్టి నేనేమని సాక్ష్యం ఇస్తున్నా? శిష్యులు నిన్ను వెంబడించినట్లుగా నేను నిన్ను వెంబడిస్తున్నాను. దేంట్లో వెంబడించాలి? ఇప్పుడు ప్రభు భౌతికంగా ఇక్కడ లేడు. ఆ రోజు ప్రభు శరీరదారిలో ఉన్నాడు కాబట్టి ఆయన వెంట శిష్యులు 12 మంది శిష్యులు వెళ్ళారు. ఇప్పుడు నేను ఆయన వెంట ఎలా వెళ్ళాలి? ఆయన ప్రవర్తనలో, ఆయన మాట తీరులో, ఆయన స్వభావములో, వీటిలో నేను ప్రభుని వెంబడించాను. నాకుండే ప్రవర్తన మార్చుకుని నేను ఆయన ప్రవర్తనను ధరించుకుని ఆయనను వెంబడించాను. ఆయన ఎలా ప్రవర్తించాడో నేను అలా ప్రవర్తించాను. ఆయన ఎలా మాట్లాడాడో నేను అలా మాట్లాడాను. ప్రతిదీ నేను మార్చుకుంటూ ప్రభుని వెంబడిస్తున్న కొలది నా చూపు దివారాత్రులు విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచు నేను నడుస్తూ ఉంటాను. కాబట్టి ఆయన స్వభావాన్ని నేను ధరించుకుని దైవ స్వభావములు నేను పాలువాడినాయి. ఏమండి, ఇక్కడ 2 అవకాశాలు, 2 ఆధిక్యతలు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఒకటి, నీకు నచ్చినట్టుగా నువ్వు, లేదా నాకు నచ్చినట్టుగా నువ్వు. ఈ రెండింటిలో ఏదైతే నువ్వు ఎంచుకుంటావో దాని మీద ఆధారపడి ఉంటుంది నీ ఆత్మీయ ఎదుగుదల. చాలా మంది ఏమైనా ఎంచుకుంటారంటే, నాకు నచ్చినట్టు నేను ఉంటా, ఆదివారం నీకు నచ్చినట్టు నేను ఉంటా. వాళ్ళలో కార్యము జరగడం చాలా కష్టం. పరిశుద్ధాత్ముడు ఏమీ చేయలేడు. నువ్వు ఇష్టపూర్వకంగా ఎంచుకోవాల్సిన పాట ఏంటంటే, ప్రభువా ఇక నా మిగిలిన జీవితము నేను నిన్నే వెంబడిస్తా. ప్రతి దాంట్లో మాటలో నిన్నే వెంబడిస్తా, నా ప్రవర్తనలో నిన్నే వెంబడిస్తా, నా స్వభావంలో నిన్నే వెంబడిస్తా, నా క్రియల్లో నిన్నే వెంబడిస్తా. వెంబడించడం అనే మాటకి అర్థం ఏంటి? ప్రభు ఏది చేశాడో నేను కూడా అదే చేస్తాను. ప్రభు ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉంటాను. ప్రభు ఎలా మాట్లాడాడో నేను కూడా అలాగే మాట్లాడతాను. అలా చేయాలంటే నేను ప్రభు జీవితాన్ని రోజు ధ్యానిస్తూ ఉండాలి. రోజు ప్రభుని నేను చూస్తూ ఉండాలి. రోజు ప్రభుని నేను వెంబడిస్తూ ఉండాలి. అర్థమైందా? అయితే ఇక్కడ ప్రభు భౌతికంగా లేడు. మనం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రభు భౌతికంగా లేడు. ప్రభు ఎక్కడున్నాడు? ఈరోజు పరలోకమందు ఉన్నాడు. అంటే శిరస్సు పరలోకమందు ఉంది, కానీ శరీరం ఎక్కడుంది? భూమి మీద ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఎన్నడూ విడతీయలేని అనుబంధం ఉంది. ఆ బంధాన్ని ఎవరు విడతీయలేరు. శిరస్సు పరలోకమందున్నా, శరీరము భూమి మీద ఉన్నా, శరీరం ఎలా పనిచేస్తుంది? శిరస్సు ఎలా చెప్తే శరీరం అలా స్పందిస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు నా కంటికి కనిపించక్కర్లేదు, కానీ ఆయన తన ఆత్మచేత నన్ను నడిపించగలడు. నేను లోబడే స్వభావం నాకుంటే ప్రభు నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తా. నా నిర్ణయం, నా తెలివితేటలు, నా ఆలోచన అలా ఉండదు. ప్రభు నువ్వు చెప్పు, నేను ఎలా ఉంటాను. పైనుంచి ప్రభు ఆజ్ఞ ఇస్తాడు, భూమి మీద నేను దాన్ని పాటిస్తాను. ఇది ప్రభు బల యొక్క అనుభవం. ఇది ప్రభు బల యొక్క అనుభవం. ఏమండి? అయితే ఇక్కడ మనము ప్రభు బలని సమీపిస్తున్న కొలది ఏమండి దేవుని సేవించే దృక్పథంతో నేను ప్రభు బలని ఎదుర్కోవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. ప్రభు బలని ఎదుర్కొనే వారు వస్తున్నా జాగ్రత్త.
మర్చిపోవద్దు ఈ మాటలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు, ఇది ప్రభు అంటున్నాడండి, ఈ మాటలు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు ఏమంటాడు? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అంటే అది ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడించవలెను. అప్పుడు నేను ఎక్కడుందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. నేను ఎక్కడుంటానో నన్ను వెంబడించేవాడు కూడా అక్కడే ఉంటాడు. నువ్వు నన్ను సేవించాలనుకుంటున్నావా, నువ్వు నన్ను ఆరాధించేవాలనుకుంటున్నావా? నేను ఉదయం కూడా చెప్పాను, సేవించాలన్నా, ఆరాధించాలన్నా, పరిచయం చెయ్యాలన్నా ఈ అన్నిటికీ గ్రీకు భాషలో ఒకటే పదం వాడబడింది, ఆరాధన. వీటన్నిటికీ ఒకటే పదం వాడబడింది, ఆరాధన. ఏమండి? అయితే ఇక్కడ ప్రభు ఎంత స్పష్టంగా చెప్తాడు, నన్ను ఆరాధించేవాడు ఏం చేస్తాడంట? నన్ను వెంబడిస్తాడు. నన్ను సేవించేవాడు ఏం చేస్తాడంట? నన్ను వెంబడిస్తాడు. ఏ రోజు? ఆదివారం కాదు, నిరంతరం నన్ను వెంబడిస్తాడు. ఆదివారం కాదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నేను దేవుని మందిరాన్ని నేను ప్రభువుని వెంబడించిన వాడిని కాదు. ఇది చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. కానీ దీనిని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాము? మనకి తెలియకుండానే మనం ప్రభువుని వెంబడించిన వారు అయ్యాము. వెంబడిస్తున్నామా లేదా అది నీ వ్యక్తిగత మనస్సాక్షికి తెలియాలి. నన్ను సేవించువాడు నన్ను వెంబడిస్తాడు. ఏమండి? నేను ఎక్కడున్నానో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. సో ఈరోజు నువ్వు ప్రభువుని ఆరాధించేవాడు అయితే నువ్వు ఎక్కడుండాలి? ప్రభు ఎక్కడున్నాడు నువ్వు కూడా అక్కడే ఉండాలి. లోకం ఎక్కడుందో నువ్వు అక్కడ ఉంటే నువ్వు అసలు ప్రభుని ఆరాధించిన వాడు కాదు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? లోకానికి వేరుగా. ప్రభు జీవితాన్ని నేను అందుకే అంట, ప్రభు జీవితాన్ని మీరు దివారాత్రులు ధ్యానించండి. ఆయన ఎక్కడున్నాడు? లోకానికి వేరుగా అరణ్యంలో తండ్రి సన్నిధిలో ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ లోకంలో ఉంటే ఆయన ఒక్కడే లోకానికి వేరుగా అరణ్యంలో తండ్రి సన్నిధిలో ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుడికి దాసుడు అయితే ఎక్కడ ఉంటావు? ఆయన దగ్గర ఉంటావు. ఆయన ఎక్కడున్నాడో నువ్వు కూడా అక్కడే ఉంటావు. ఇది చాలా ముఖ్యమండి. ఏమండి? అయితే ఆయన్ని వెంబడించువారు దైవికమైన పరిచర్య చేయడానికి పూనుకున్నవారు. ఆయనను వెంబడించువారు ఒక దైవికమైన మామూలు పరిచర్య కాదండి, మనుషుడికి చేసే పరిచర్య కాదు. ఇది నేరుగా దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రికి, కుమారునికి చేసే పరిచర్య. ఈ పరిచర్యను నువ్వు నేను పూనుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసుకుందాం. మన పరిశుద్ధతను ఎంతగా కాపాడుకుంటూ రావాలి. ఉదయం మనం ఏం చదివాం? ఆయన ఎలాంటి వాడంట? దహించు అగ్ని వంటి వాడు. దహించు అగ్ని వంటి వాడిని నువ్వు వాటేసుకోవాలన్నా, నువ్వు ఆయన ఒళ్ళో కూర్చోవాలన్నా నువ్వేమవ్వాలి? నువ్వు కూడా కాలుతూ ఉండాలి. నువ్వు కూడా కాలుతూ ఉండాలి. నువ్వు కాలకుండా ఆయన ఒళ్ళో కూర్చున్నా, నువ్వు కాలకుండా ఆయన వాటేసుకున్నా, నువ్వు కాలకుండా ఆయన సన్నిధిలోకి వెళ్ళినా ఏమైపోతావు? నువ్వు కాలిపోతావు పూర్తిగా. నువ్వు నేను పూర్తిగా కాలిపోయే ప్రమాదం ఉంది. కనుక నేను అలా కాలిపోకూడదు అంటే నేను ప్రభు కొరకు కాలుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను రాశాను. ఆ ప్రభు కొరకు నా హృదయంలో మంట నిత్యము మండుతూ ఉండాలి. నేను 24 గంటలు 365 రోజులు ప్రభువుని నా మదిలో ఉంచుకోవాలి. నేను ఏది చేసినా నా ప్రభు కొరకు చేసినట్టుగా నేను భావించాలి. ఆ భావనతోనే నేను చెయ్యాలి. అది నా కుటుంబ పోషణ అవని, ఇంకా ఎవరికైనా సహాయం అవని, ఏదైనా అవని, నేను చేసే ఉద్దేశము నా దేవుని మహిమపరచడం అనేది ఉండాలి. ఈ పని నా దేవుని కొరకు, నా దేవుని మహిమ కొరకు నేను చేస్తున్నా. ఏమండి? కనుక ఎవరిని పిలిచాడు? తన పరిచర్యకు, ప్రీతికరమైన పరిచర్య, ప్రీతికరమైన సేవ చేయడానికి పిలిచాడు. ఎవరిని పిలిచాడు? అందరినీనా? పిలుపు అందరికీ ఉన్నా సరే, ప్రేమ సోదర సహోదరి,
ఇక్కడ ఒక మాట నేను చెప్తా. దేవుడు, జాగ్రత్తగా వినండి అందరూ, దేవుడు నా పరిచర్యను అంగీకరించే ముందు ఎవరిని అంగీకరించాలి? నన్ను అంగీకరించాలి. దేవుడు నా పరిచర్యను అంగీకరించే ముందు నన్ను అంగీకరించాలి. దేవుడు నా సమర్పణను అంగీకరించే ముందు నన్ను అంగీకరించి ఉండాలి. ఆ తర్వాతే నేను సమర్పించుకున్న దాన్నైనా, నేను చేసే పరిచర్యనైనా దేవుడు అంగీకరిస్తాడు. నన్ను నేను సమర్పించుకోకుండా, నన్ను నేను దేవుడికి అప్పగించుకోకుండా నేను దేవుడి కొరకు ఎంత చేసినా అది కాలంలో పోయినట్టే. ఇది ఎప్పుడు మర్చిపోవు. దేవుడు నన్ను అంగీకరించాడనే నా నిశ్చయత నాకున్నా, ఆ నిశ్చయత నాకున్నా. అందుకని నేను ప్రభుని మాటికి, ప్రభు నేను నీకు అంగీకారయోగ్యంగా ఉన్నానా? కీర్తనకాడు 19 కీర్తనలు ఎవరు? నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అది ఎప్పుడు అవుతుంది అంగీకారంగా? ఫస్ట్ నేను అంగీకారం అవ్వాలి. ముందర దేవుడు నన్ను అంగీకరిస్తే అప్పుడు నా నోటి మాట, నా హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉంటుంది. అంటే నమ్ముకున్నాము, మారు మనసు పొందాము, బాప్తిజం తీసుకున్నాము, దీంతో సరిపోద్ది అనుకుంటే చాలా పొరపాటు. దాంట్లో ఇక బోర్డంత మదుపు ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధులందరూ కూడా దేవుణ్ణి సేవించువారై ఉండాలి. జాగ్రత్త. పరిశుద్ధులందరూ, ఎంతమంది విశ్వాసులు ఉన్నారో వాళ్ళందరూ దేవుని సేవకులే, వాళ్ళందరూ దేవుని సేవకురాళ్లే. ఇక్కడ నిలబడేవాడు సేవకుడు అనడానికి కుదరదు. వాక్యం బోధించేవాడు దేవుని సేవకుడు. ఇవి మనుషులు చేశారు, నేను కాదు. నేను మీలాంటి యాజకుడిని, నేను మీలాంటి సేవకుడిని. నేను ఎంత సేవకుడినో మీరు కూడా అంతే సేవకుడు. మీకు నాకు ఎటువంటి వ్యత్యాసం లేదు. మనుషులు చూస్తున్నారు వ్యత్యాసం, కానీ దేవుడు అలా వ్యత్యాసం చూడట్లేదు. పరిశుద్ధులందరినీ దేవుడు తన పరిచర్యకు పిలిచాడు. అందరూ దేవుడిని సేవించవలసిన వారమే. ఏమండి, ఇది ఎవరి కొరకు? ఒక ప్రత్యేకమైన గుంపు కొరకు, ఒకరిద్దరు కొరకు రిజర్వ్ చేయబడింది అనడానికి మనం సరిపోము. కొంతమంది పరిచర్య చేయాలి అనడానికి వీల్లేదు. నో, దేవుడు అలా చూడట్లే. దేవుడు ఎలా చూస్తున్నాడు? నా రక్తంలో కడగబడిన ప్రతి వాడును, రక్షింపబడిన ప్రతి వాడును నాకు సేవకుడే. అందుకనే 8 రకాల బిరుదులు, 8 రకాల పేర్లు దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో మన బైబిల్ స్టడీలో ధ్యానిస్తున్నాం మాటలవి. 8 పరిచర్యలు మనకి అప్పగించాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాము? దాసరముగా ప్రారంభించాడు. మనందరికీ దేవుడు ఒక్కొక్క మీనా, మన రక్షణ అనే మీనా మనందరికీ ఇచ్చాడు. ముందర మనం దాసులమయ్యాం, ఆ తర్వాత దేవుని ఇంటి పనివారమయ్యాం, ఆ తర్వాత మనుషులు పట్టే జాలమయమైంది, ఆ తర్వాత దేవునికి రాయబారులమయ్యాం, ఆ తర్వాత దేవునికి వ్యాపారము చేసిన వారమయ్యాం, ఆ తర్వాత ప్రవక్తలము, ఆ తర్వాత యాజకులము, ఆ తర్వాత సాక్షులము. 8 రకాలు. మళ్ళీ చెప్పనా? ఎక్కడ మొదలు పెట్టాము? రక్షింపబడిన వాడు మొదటి స్థానంలో దేవునికి దాసుడు, దేవుని పాదాలు కడిగేవాడు. రెండో స్థానంలోకి వచ్చినట్టు దేవుని ఇంటి పనివాడు. ఇప్పుడు ఇంటి లోపలికి ప్రవేశం, దేవుని ఇంటి పనివాడు అయ్యాం. మూడో స్థానం దగ్గరికి వచ్చినట్టు మనుషులు పట్టే జాలలుగా మార్చాడు. ఇప్పుడు నిర్దిష్టమైన పరిచయం అప్పగించాడు. 4వ దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన రాయబారం అయ్యాం. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని తరఫున వెళ్ళిన వారు. ఏమండి, కనుక వెళ్ళిన చోట మీరు ఏమిట్లు అనే ప్రశ్న కంటే మీరు ఎవరి తరఫు? మేము ప్రభువు తరఫున వచ్చిన వారు, మేము కాపులము. ఏమండి, మేము వ్యాపారము, మేము కాపులము, ఇవి కాదు. మేము దేవుని ప్రతినిధులం, మా ప్రభు తరఫున మేము వచ్చాం. మన క్రీస్తు రాయబారు. 5వదిగా ప్రభు వ్యాపారము చేసిన వారు, ప్రభు కొరకు వ్యాపారం చేసేవారు, ప్రభు కొరకు ఆత్మను సంపాదించే వ్యాపారంలో ఉన్నవారు.
ఆరోదిగా ఆయనకు ప్రవక్తులమై ఉన్న దేవుని దగ్గర నుంచి మాట తీసుకుని వారి ప్రజలకు అందించేవారు. ఏడోదిగా యాజకులకు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్నారు. యాజక ధర్మాన్ని నెరవేర్చే వారిగా ఉన్నారు. ప్రభు బలలో పాల్గొనే వారిగా ఉన్నారు. ఎనిమిదోదిగా దేవునికి సాక్షులమై ఉన్నాము. కనుక నీకు నాకు 8 గుర్తింపులు ఉన్నాయి. ఇందులో ఎన్ని నువ్వు పూర్తి చేసావు, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని పూర్తి చేయాలి, అది కొంచెం ఆలోచన మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ 8 బిరుదు మనకి ఇవ్వబడి ఉండగా ఏమండి, సాధారణంగా మనము దేవుని బిడ్డలముగా పిలువబడుతున్నాం. మనమందరం దేవుని బిడ్డలము. అయితే ప్రభువు పిలిచిన పిలుపు విషయంలో, ప్రాథమిక పిలుపు విషయంలో నువ్వు నేను నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? నిర్దిష్టమైన పిలుపులోకి తీసుకెళ్తాడు. పిలవడం అందరినీ పిలిచాడు. ఆ పిలుపులో నువ్వు నేను నమ్మకంగా ఉంటే ఇప్పుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపులో, నిర్దిష్టమైన పిలుపులోకి తీసుకెళ్తా. ఇఫ్ వీఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ కామన్ కాలింగ్, వీ విల్ బి ఫెయిత్ఫుల్ ఇన్ స్పెసిఫిక్ కాలింగ్. అర్థమైందా? ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుని మందిరంలో దేవుని సంఘము క్రీస్తు శరీరానికి సదృశ్యంగా ఉన్నందున ఈ శరీరంలో మనం అవయములుగా ఉన్నాము కాబట్టి మనందరి పిలుపు మాత్రం ఒకటే, కానీ పని మాత్రం వేరే వేరే. పిలుపు ఒకటే, కానీ పని మాత్రం భిన్నమైన పనులు అప్పగించాడు. శరీరంలో అవయవాలన్నీ ఒకే పని చేయవు కదా. చెవులుకున్న పని ముక్కుకుండదు, ముక్కుకున్న పని నోటికుండదు, నోటికున్న పని కళ్ళకుండదు, కళ్ళకున్న పని కళ్ళ మీద ఉన్న పెట్టుకుండదు. ఈ మెదడు చేసే పని గుండెకాయ చేయదు, గుండెకాయ చేసే పని కాదు. ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది. అలాగే దేవుని సంఘంలో ఎంతమంది ఉన్నారో ప్రతి వారికి ఒక పరిచర్యను సిద్ధపరిచాడు. నాకు ఏ పని చెప్పలేదు అన్నవాడు పరోక్షంగా ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుడు అబద్ధీకుడు, నాకే పని ఇవ్వలేదు దేవుడు అన్నవాడు పరోక్షంగా ఏమంటున్నాడు? దేవుడు అబద్ధీకుడు. ఎందుకంటే దేవుడే ఈ మాట అన్నాడు. ఏ పని లేకుండా ఎవరిని దేవుడు ఎన్నుకోడు. కనుక ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, రండి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాన్ని మళ్ళీ చదువుదాం. హెబ్రీయులు 12:28. అందువలన ఆ కృప కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఎలాగా మన దేవుడు దయచండి వంటి. ఇక్కడికి వచ్చినప్పటికీ మొదటి పిలుపు, ఏ పిలుపుతో దేవుడు నిన్ను పిలుచుకుని తన సంఘంలో చేర్చుకున్నాడో ఆ పిలుపుకి నువ్వు నమ్మకంగా ఉంటేనే, అందరినిగా ఈ పిలుపుకి నువ్వు నమ్మకంగా ఉంటేనే ఇప్పుడు నీ కొరకు ఏ పరిచర్య సిద్ధపరిచాడో ఆ పరిచర్య నీకు అప్పగిస్తా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరి, ఎవరైనా కానీ సంఘంలో ఎవరైనా కానీ ప్రతి ఒక్కరి చివరి సాక్ష్యం ఏమై ఉండాలి? నేను మంచి పోరాటాన్ని పోరాడి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగును కడముట్టించింది. ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉండాలి. నేను మంచి పోరాటం పోరాడి తిని అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు నాకు అప్పగించిన పరిచర్యను నేను నమ్మకంగా చేశాను. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. ఎప్పుడు నా విశ్వాసాన్ని నేను కోల్పోదా. అలాగే దేవుడు నాకు అప్పగించిన పనిని నేను కడముట్టించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ఒక్కొక్కసారి మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ప్రభువా, నన్ను పిలిచావు కదా, నేను సరైన స్థానంలోనే ఉన్నానా? నువ్వు చెప్పు.
ప్రభా నువ్వు నన్ను పిలిచావు కదా, నేను సరైన ప్లేస్లో ఉన్నాను. ఇది నువ్వు అడగాలి దేవుడిని. నువ్వు అడగనంత వరకు దేవుడు ఏమనుకుంటాడు, నీకు ఆ నిర్దిష్టమైన పరిచయం చేయడానికి నీకు ఆకలి, ఎటువంటి ఆకలి లేదు. నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు అదే చూస్తున్నాడు. కానీ ఏ రోజు నువ్వు నిలదీసి అడుగుతావేమో, ప్రభా నన్ను సంఘంలో తీసుకొచ్చి పెట్టావు కదా, ఒక నిర్దిష్టమైన పని కొరకు నువ్వు పెట్టావు కదా, ఆ పని నేను చేస్తున్నానా, నా ఆత్మీయ జీవితంలో నువ్వు సంతోషమేనా కాదా? ఈ ప్రశ్న ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అప్పుడు దేవుడు నీ పని పరిచర్య జీవితాన్ని ప్రారంభిస్తాడు. నా వ్యక్తిగత సాక్ష్యం ఒకవాడిని చెప్పాలంటే, నా పరిచర్య నేను ఎలా మొదలు పెట్టాను, దేవుని మందిరంలో చేపలు వేయడం దగ్గర నుంచి మొదలు పెట్టాను. దేవుని మందిరంలో చేపలు వేయడం దేవుని పని. చేపలు వేస్తాను. ఆ తర్వాత పెద్ద సేవకులు ఏమన్నారు, ఒక 6 నెలల పాటు మీరు మందిరంలో ఉండే లెట్రిన్లన్నీ మీరు ప్రతిరోజు కడుగుతూ ఉండాలి. ఇదే పని 6 నెలలు చేసాం. ప్రతిరోజు ఫినాయిల్ వేసి ఎన్ని లెట్రిన్లు ఉన్నాయో లెట్రిన్లన్నీ కడిగారు. ఆ తర్వాత ఒక సేవకుడు ఏమన్నాడంటే, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి నేను ఇంగ్లీష్లో చెప్తాను, నువ్వు దాన్ని తెలుగులో తర్జుమా చేయాలంటే, అన్నా నాకు తెలుగు చదవడం రాదు. అసలు ఇప్పుడు వచ్చినంత కూడా రాదు, అక్షరం ముక్క కూడా రాదు. నువ్వు నిలబడు, నేను ప్రార్థన చేస్తా, పరిశుద్ధాత్మ నడిపిస్తాను, మొదలుపెట్టు అంటే ఎంత భయము, ఎంత వణుకు నాకు. నా జీవితంలో మొట్టమొదటిసారి పులిపెట్టిపోయి నిలబడ్డం. అప్పుడు తెలుగులో తర్జుమా చేశాను. మరి ఎక్కడి నుంచి వచ్చింది? చేపల దగ్గర నుంచి, లెట్రిన్ కడగ దగ్గర నుంచి, తర్జుమా దగ్గర నుంచి. దాని తర్వాత సువార్త బయటికి తీసుకెళ్ళి ఇప్పుడు మైక్లో సువార్త చెప్పనేవారు. అలా సువార్త అనేక స్థాయిలు. ఇవన్నీ దేవుని పరిచర్యలే. కానీ దేవుడు నాకు ఒక నిర్దిష్టమైన పరిచయం ఇచ్చాడు. ఆ పరిచయం కొరకు దేవుడు నాకు ఒక తలాంత్ ఇచ్చాడు. నేను ఆ తలాంతుతో దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలి. ఆరాధన దేవుడు మెల్లిగా ఒక బోధకుని పరిచర్యలో, దేవుని వాక్యము బోధించే పరిచర్యలో స్థిరపరిచాడు. ఈ పనులన్నీ చేసే సమయాన నాకు రాని ప్రత్యక్షతలు, దేవుని వాక్యం బోధించేటప్పుడు, దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు దేవుడు ఆ ప్రత్యక్షతని కూడా ప్రారంభించాడు. దేవునికి ప్రీతికరమైన పరిచర్య ఏది అంటే, ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను రక్షించాడో ఆ ఉద్దేశం నెరవేర్చాడు. అది దేవునికి ప్రీతికరం. ఎందుకంటే ఆ పని కొరకే నిన్ను భూమి మీద తీసుకొచ్చాడు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇంతవరకు అసలు నువ్వు అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే, నీ గ్రహింపు ఎక్కడికి వచ్చి ఆగిపోయింది? నేను అసలు ఒక విశ్వాసిని మాత్రమే. నేను ఈ యాజకుడు అని మర్చిపోయావు, దేవుని దాసుడు అని మర్చిపోయావు, దేవుని ఇంటి పనివాడుని మర్చిపోయావు, గృహ నిర్వాహకత్వం అనే పని మర్చిపోయావు, రాయబారి ఇవన్నీ మర్చిపోయావు. ఈ బాధ్యతలన్నీ నువ్వేం చేసావు? ఒక సేవకుడి మీద, ఒక సంఘ పెద్ద మీద, ఒక బోధకుడి మీద వేసేసి నువ్వేమన్నావు, నేను రక్షింపబడ్డా, ఇక్కడ మునిగితే అక్కడ తేల్తా. అలా ఎలా తేల్తావు? ఏ పని కొరకు దేవుడు భూమి మీదకి నేను తీసుకొచ్చాడో ఆ పని విషయం ఏంటి? యోహాను వార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అన్నాడు, తండ్రి భూమి మీద చేయటకు నువ్వు నాకు అప్పగించే పనిని నేను భూమి మీద సంపూర్తి చేసి నిన్ను మంచిది. మరి నీ సంగతి ఏంటి? ఎప్పుడు ఆ మాట చెప్పగలవు? తండ్రి భూమి మీద నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి నిన్ను మహిమపరిచాను అని ఎప్పుడు చెప్తావు? అసలు దేవుడు నీకు ఏ పని అప్పగించాడో కూడా నీకు తెలియలేదు ఇంతవరకు. ఎప్పుడైనా ప్రార్థన పూర్వకంగా అడిగావా, ప్రభు నన్ను ఎందుకు రక్షించావు, నువ్వు నాకు అప్పగించిన పని ఏంటి, అసలు నేను సరైన స్థానంలో ఉన్నానా, నేను చేయవలసిన పని ఏంటి? ఎప్పుడైనా అడిగావా? కానీ దేవుడు అందరికీ పని అప్పగించాడు. ప్రతి ఒక్కరికి పని ఉంది. ఏమండి? కనుక సగటు విశ్వాసం ఇప్పుడు
నా నిర్దిష్టమైన పిలుపు ఏంటి అని ఎలా తెలుసుకోవాలి? దేవుడు నన్ను ఏ పిలుపుతో పిలిచాడు? దేవుడు నన్ను ఏ పరిచర్యతో పిలిచాడు? నా పిలుపు ఏంటి? దీన్ని తెలుసుకోవడానికి కొన్ని విధానాలు ఉన్నాయి. అది కూడా దేవుడు తన సంఘము ద్వారా బయలుపరుస్తున్నాడు. ఎలా? ఒకటి, ప్రార్థనాపూర్వకంగా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుడిని అడుగుతావో దేవుడు నీకు నిర్దిష్టమైన పిలుపు ఏంటో నీకు చెప్తాడు. నీ ప్రార్థనకు జవాబిస్తాడు. తోటి పరిశుద్ధులు నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ నిర్దిష్టమైన పిలుపు ఏంటో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది సువార్త చేయడానికి ఆ సువార్త భారం పడుకుంటుంది. కొంతమంది గృహాలు దర్శించి ప్రార్థన చేసే భారం కొంతమందికి ఉంటుంది. ఇలా రకరకాల అనేక స్థాయిలో ఏమండి. కానీ నిర్దిష్టమైన పిలుపు ఎలా బయలుపరచబడుతుందంటే నువ్వు వెళ్తున్న సంఘంలో నీ తోటి విశ్వాసులే. నీకు కనబడనిది నీ తోటి విశ్వాసం కనబడుతుంది. అన్నా నువ్వు ఈ పని చేస్తే బాగుంటుందా? దేవుడు నీకు ఆ తలాంటి ఇచ్చాడు. ఒకటిద్దరితో ఎప్పుడైతే నువ్వు ఆ మాట విన్నావో నువ్వు వెంటనే దాని మీద తాళం వేసేసుకో. అదే నీ నిర్దిష్టమైన పిలుపు. నా జీవితంలో అయితే అలాగే జరిగాయి. నేను రక్షింపబడినప్పుడే నేను వెళ్తున్న మందిరంలో పెద్ద వయసులో పెద్ద అక్కలే మా తల్లి వయసు గలవారు. వాళ్ళు అప్పుడే ప్రార్థన చేసేవారు. జాషువాను నీకు సేవకుడిగా ప్రభువా నువ్వు పిలిచావు అని. అప్పుడు అక్షరం ఒక్క తెలియదు. బైబిల్ అంటే ఏంటో తెలియదు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు తెలియదు. అది ఆదికాండం అంటే ఏంటో తెలియదు. ప్రకటన గ్రంథం అంటే ఏంటో తెలియదు. కొత్త నిబంధన, పాత నిబంధన ఏమి సీడీలు బైబిల్ గురించి ఏమీ తెలియదు. అప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటి? ఓ ప్రభువా జాషువాను నీ దాసునిగా రక్షించడానికి, నీ సేవకుడిగా చేర్చుకోవడానికి నువ్వు రక్షించి సంఘంలో తీసుకొచ్చి పెట్టావని ప్రార్థన చేసేవాడు. నాకు నవ్వొచ్చేది. నాకు అసలు చదవడమే రాదు. ఇంతవరకు బైబిల్ ఏమీ చదవలే. నాకు బైబిల్ ఏముందో తెలియదు. నేను సేవకుడు ఏంటి అంటే అప్పటి దినాలలో నాకు ఆలోచన ఏముండేదంటే వాక్యం బోధించడమే సేవ అనుకునేవాడిని. ఆ తర్వాత దేవుడు ఆయా స్థాయిలో కూడా ఎప్పుడైతే తీసుకెళ్ళాడో అప్పుడు పరిచయ ధర్మం ఏంటో నాకు అర్థమైంది. ఏమండి కనుక ఇది మనము ఈ ప్రార్థన తోటి విశ్వాసాల ద్వారా మనము నేర్చుకునే వారముగా ఉన్నాం. మీకు 4 రెఫరెన్స్లు నేను చూపిస్తా. ఈ 4 రెఫరెన్స్లో ఒక్క విషయం చాలా స్పష్టం. అదేంటంటే ప్రతి ఒక్కరిని దేవుడు తలాంటి ఇచ్చాడు. మీరు రాసి పెట్టుకొని ఇంటికి వెళ్ళక చదువుకోండి, ఎందుకంటే చాలా టైం తీసేసుకుంటుంది. మొట్టమొదటి రోమా 12:3 రాసుకోండి. రోమా 12:3, 1 కొరింథీ 12:7, ఎఫెసీ పత్రిక 4:7, 1 పేతురు రాసిన పత్రిక 4:10. ఈ 4 వచనాలలో ఒక మాట చాలా కామన్. సరే ఒకటి చదువుదాం అందాగా. రోమా 12:3. మీరు ఒకవేళ మొదటి నుంచి చదివిన ఇట్టి సేవ యుక్తమే. రెండో వచనం చూడండి. రోమా 12:2. యెహోవా మర్యాదను అనుసరింపక అనుకూలమును పరీక్షించి మారి చాలు చాలు. కనుక ఏం నేర్చుకుంటున్నాము అంటే ఇది సేవ యుక్తం. మన దేవుడు సజీవ యాగంగా దేవుడికి సమర్పించడం అంటే సేవ యుక్తం. సో వి ఆర్ గిఫ్టెడ్. అందరికీ దేవుడు ఏదో ఒక తలాంటి ఇచ్చాడు. కాబట్టి అందరూ ఇదే మాట మిగతా 3 రెఫరెన్స్లు కూడా ఇంగ్లీష్ బైబిల్లో నేను రెఫరెన్స్ రాసుకున్నాను కాబట్టి ఒక వచనం పైన కిందో మీరు గమనించగలరు.
మొదటి రోమా 12:3, తర్వాత 1 కొరింథీ 12:7, ఎఫెసీ 4:7, 1 పేతురు 4:10. ఈ 4 రెఫరెన్స్లో ఒక సత్యం సర్వసాధారణం, చాలా క్లియర్. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంతి ఇచ్చాడు. దైవికమైన సామర్థ్యత, గుర్తుంచుకోండి, డివైన్ ఎబిలిటీ, దైవికమైన సామర్థ్యత, దేవుని పరిచయం చేయడానికి దేవుడు మనల్ని సంసిద్ధులుగా చేశాడు. కానీ నాకు ఏ పని లేదు అన్న మూర్ఖం అని గుర్తుపెట్టుకోండి. ఇగో ఇది సరిగ్గా లేదు, దీన్ని చేయించాలి, సలహాలు వద్దు. అది సరిగ్గా లేదని అందరికంటికి కనబడుతుంది. ఇక్కడ చేసేవాళ్ళు కావాలి. ఇది బాగాలేదు, ఇది కరెక్ట్గా లేదు, ఇది అందరికంటికి కనబడుతుంది. బాబు, నువ్వు ఆ మాట చెప్పి, నేను ఆ మాట, అందరూ అదే మాట చెప్తే చేసేవాళ్ళు లేదు అక్కడ. దేవుడు అందరినీ చేసేవాళ్ళ గురించి ఎదురు చూస్తున్నాడు. దేవుడు నాకే పని అప్పగించని వాడు, సలహా ఇచ్చేవాడు పరోక్షంగా ఏం చేస్తున్నాడు? దేవుని అవధికుడిగా నిర్ణయిస్తున్నాడు. పోనీ చెప్పి దేవుడు నాతో చెప్పాడండి, ఈ తప్పు నుంచి చూపించమన్నాడండి, ఈ పరిచయం దేవుడు నాకు ఇచ్చాడని ధైర్యంగా చెప్పమని. మన శరీరం ఏ ఒక్క అవయవము ఇంకొక అవయవం మీద నేల పోపదు, చెప్పదు. ఇదో ఈ కుడి చేయి పని చేయట్లేదని ఎడం చేయి చెప్పదు. పైగా ఏం చేస్తుంది? ఇప్పుడు ఎడం చేయి పని చేయకపోయినా ఎడం చేయి పని కూడా కుడి చేయి చేస్తుంది. రెండు చేతుల పని ఒక చేయి చేస్తుంది. ఒక్కను పని చేయట్లా, ఇప్పుడు 2 కళ్ళ పని ఒక్కను చేస్తుంది. ఇది సంగతము. ఇది బాగాలేదు, ఇది చేయాలి, ఆ గడ్డకి పోయి గడ్డి పోయాలి. సలహా నేను మనందరం నువ్వే ఇవ్వాలి. చిన్నపిల్లడు కూడా ఇస్తారు. ఉంగి కూర్చోబడి అది పరిచయం. దేవుడికి పనివారు కావాలి. కొత్త విస్తారం పనివారు కొద్దిమందే. సలహాలతో పని అవ్వదు కదా. ఇది మనం కొంచెం లోతుగా ఆలోచన చేసుకోవాలి. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ 4 అధ్యాయాలు ఏవైతే నేను ఉదయం చెప్పాను, ఇందాక చెప్పాను, మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయాలు, రోమా 12వ అధ్యాయం, 1 కొరింథీ 12వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం, ఈ అధ్యాయం యొక్క మీరు జాగ్రత్తగా చదివితే ఇందులో 30 గిఫ్ట్లు, అనగా 30 తలాంతులు ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చిన 30 తలాంతులు, 30 టాలెంట్స్. 1, 2 కాదు, 30 తలాంతులు. ఇందులో నీకేమిచ్చాడో అది నువ్వు చదువుకుని తెలుసుకో. చాలా మందికి 40 తలాంతులు ఉన్న సంగతి తెలియదు. అందుకనే సంఘము మనం ధ్యానిస్తున్న బైబిల్ స్టడీ, ఆ 3వ గుంపు వ్యక్తి, ఆ 1 తలాంతు వాడు రుమాల్లో కట్టేసి భూమిలో కప్పట్టేసే జాబితాలో ఎక్కువ మంది ఉన్నాం. నాకున్న తలాంతు ఏంటో కూడా నేను నాకు గుర్తించట, అది వాడుకోవట్లేదు. రేపు దేవుడు లెక్కడిగినప్పుడు ఏ సమాధానం చెప్తావు? నీ తలాంతుతో నువ్వేం చేసావంటే భూమిలో కప్పెట్టానని చెప్తావా? అయితే నీ దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది. నేను వెలుపడి చీకట్లో గిట్టేస్తా. కనుక ఆ దినము సమీపిస్తున్న కొలది మీరు సమాజంగా కూడుకుంటాం మానక మరి ఎక్కువగా కూడుకుంటు, ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకుంటు. అంటే దేవుని మందిరానికి వచ్చి నేను మాటి ప్రార్థనలు నేను దేవుని అడుగుతూ ఉంటాను, ప్రభు నా సంగతి ఏంటి, నువ్వు నాకు అప్పగించిన పని ఏంటి, దాన్ని నేను చేస్తున్నానా లేదా, నేను చేసే పని నీకు నచ్చుతుందా లేదా, నీకు ప్రీతికరంగా ఉందా లేదా, అది నేను ప్రభుని అడగా. ఇప్పుడు నేను నిద్రపోయి అప్పుడు లేచి మెరుపుగా ఉండి ఏమైంది ప్రభు నేను చేశాను కదా అంటే, నేను చేశావు, నేను అప్పగించిన పని ఏంటి అని అది చాలా ఆలస్యం అయిపోయింది. కనుక ప్రియమైన సోదరుడు సోదరి, ఈ విషయం మనము కొంచెం ఆలోచన చేయాలా. ఎంతవరకు నేను దేవుడి పని చేయను అంతవరకు నేను దేవుడిని మహిమపరిచేవాడను కాను. ఉదయం అన్న చెప్పినట్టు పెదాల మీద పప్పులు ఉండడం చాలా
సులభం, అది క్రియాపూర్వకంగా చేసి చూపించడమే కష్టం. ఈ పెదాలతో నేను కూడా చెప్పగలను, ఓ ప్రభా నువ్వు అండా, నువ్వు బండా, నువ్వు దండా, నువ్వు కొండ, నేను అనగలను. ఏమి డబ్బు ఖర్చు అవుతాయి. కానీ విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి ఉండడం, ఆయన కోసం ఎదురు చూడడం. అక్కడ వచ్చేటప్పటికి నువ్వు హీరోవా జీరోవా తెలిపోతుంది. మూడవది మనం గమనించాల్సింది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 7వ అధ్యాయం 20వ వచనం. ప్రతివాడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. మూడవది మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని పరిచర్య. దేవుడు నన్ను ఏ స్థితిలో పిలిచాడో నేను ఆ స్థితిలో ఉంటాను. ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుడు అని మనం గమనిస్తే, నేను దేవుడు నన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో ఉండకుండా ఫలానా పరిచర్య చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేను ఆ పరిచర్య చేస్తానడానికి నేను సరిపోను. ఇంకోళ్ళ స్థానాన్ని నేను తీసుకోవడానికి సరిపోను. ఎందుకంటే దేవుడు నాకు అది అప్పగించలేదు. కానీ అక్కడ ఖాళీగా ఉంది, ఇప్పుడు అది చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేను చేస్తాను అనడం అనేది బుద్ధిపరపాటు. ఐ కెనాట్ రీప్లేస్. మళ్ళీ దేవుడే నాకు చెప్పాలి, యజమానుడే నాకు చెప్పాలి. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా చూడండి. దేవుడు ఎప్పుడైతే ఫిలిప్పుతో ఒక మాట అన్నాడు, నువ్వు వెంటనే బయలుదేరాలి. అప్పటికి ఫిలిప్పు చేస్తున్న పరిచర్య 366 కాయలకు 300 మంది రక్షింపబడుతున్నారు. గొప్ప పరిచర్య జరుగుతుంది. దేవుడు అన్నాడు, నువ్వు బయలుదేరు, సమరయానికి బయలుదేరు అనగానే ఫిలిప్పు యొక్క విధేయత చూడండి. కట్టుబట్టలతో, కనీసం లగేజ్ కూడా కట్టుకోవాలి, కట్టుబట్టలతో బయలుదేరిపోయాడు. సంఘస్థులు అందరూ అన్నారు, ఫిలిపన్నా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు తెలియదు. ఆయన సమాధానం చూడండి, నాకు తెలియదు. అలా తెలియకుండా ఎక్కడ బయలుదేరావు అంటే దేవుడు చెప్పాడు బయలుదేరమని బయలుదేరాడు. ఫిలిప్పు బయలుదేరిన కొంత దూరం ప్రయాణం అయిపోయిగా అప్పుడు దేవుడు అన్నాడు, ఎక్కడికి వెళ్ళు? ఎడారిలో ఎవరు వెళ్ళిపోతున్నారు? ఎడారిలో ఎవరు వెళ్ళిపోతున్నారండి? ఎవరైనా అది దానికి కూడా బయట తెరవాలా? ఫిలిప్పు ఎలా వెళ్ళాడు? రథం దగ్గరికి ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకుంటూ. ఒకవేళ లగేజ్ ఉంటే పరిగెత్తగలనా అసలు? అంటే దేవుడి మాటకి ఎంత విధేయుడు అయ్యాడో చూడండి. కట్టుబట్టలతో బయలుదేరాడు కదా దేవుడు పిలుపుతాడు, పరిగెత్తే రథం దగ్గరికి వెళ్ళండి. ఎంత స్పీడ్గా పరిగెత్తుంటాడు. ఆ రథం దగ్గరికి వెళ్ళాడు. రథంలో ఉన్న వారికి నువ్వు ఇప్పుడు సువార్త చేయాలి. అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు చదువుతాడు, నువ్వు ఏం చదువుతున్నావు అంటే యెషయాగ్రంథాన్ని చదువుతున్నాను. నాకు మరి అర్థమవుతుందంటే నాకు ఏం అర్థం అవ్వట్లే, నాకు చెప్పేవాడు ఎవరైనా కావాలని నేను అనుకుంటానంటే అక్కడికక్కడ కూర్చుని యెషయాగ్రంథం ఉంది. కనుక ఎప్పుడైనా సరే దేవుడు నీకు కొత్త పని అప్పగించవచ్చు. నువ్వు వెంటనే బయలుదేరడానికి సిద్ధంగా. నేను దేవుడికి అందుబాటులో ఉన్నానో లేదో అది ముఖ్యం. దేవుడు చెప్పినప్పుడు వెంటనే నేను లోపడుతున్నానో లేదో అది ముఖ్యం. లేకపోతే నేను దేవుడి చేతులు వాడబడ్డం అనేది చాలా కష్టమైపోతుంది. ఏమండి, ఇక్కడ ఇంకొక మాట నేను చెప్తాను. దేవుడు నన్ను ఏ స్థితిలో పిలిచాడో నేను ఆ స్థితిలోనే ఉండాలి అనడానికి ఇంకొక మాట నేను చూపిస్తాను. మోషే ప్రారంభం బాగుంది. జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఏమవుతుందో, మనం ఎక్కడ తప్పటడుగు వేసే అవకాశం ఉంటుందో చెప్తున్నాను. మోషే దేవుడు ఎలా చెప్పాడో అలాగే చేస్తూ వచ్చాడు. ఏమండి, అయితే ప్రతిదీ నేనే చెయ్యాలి అనే భావం వచ్చేసింది మోషేకి. దేవుడు పిలిచింది ఒక పని చెప్పాడు,
ఐగుప్తీయులు 6 లక్షల మంది ఐగుప్తీయుల్ని నువ్వు విడిపించి పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశానికి చేర్చడానికి నువ్వే నాయకుడు. నీ చేతికి కర్రిస్తున్నా. నీ నాయకత్వంలో ఇశ్రాయేలీయులందరూ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి చేరాలి అనగానే మోషే సిద్ధపడ్డాడు. సాత్వికంతోనే పని మొదలు పెట్టాడు. కానీ అన్నీ నేనే చెయ్యాలి అనుకునే దగ్గర వచ్చేటప్పటికి ఏమైపోయింది? ఒత్తిడి ఎక్కువైపోయింది. ఒత్తిడి ఎక్కువైపోవడం వలన ఏం కోల్పోయాడు? సహనాన్ని కోల్పోయాడు. ఆ పంటని నీళ్ళు నిమ్మని అడగమని దేవుడు అంటే చేతిలో ఉన్న కర్రతో ఒక దండేశాడు. తద్వారా ఏం కోల్పోయాడు? పాలు తేళ్లు ప్రవహించే దేశంలో ప్రవేశాన్ని కోల్పోయాడు. కనుక ఎప్పుడైతే మన సహనాన్ని మనం కోల్పోతామో దేవుని ఉద్దేశం నుండి పక్కకి తొలగిపోయే ప్రమాదం, దేవుని రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం. అందుకని దేవుడు నన్ను ఏ స్థితిలో పిలిచాడో నేను ఆ స్థితిలో కొనసాగుతూ ఉన్నాను. మళ్ళా దేవుడు నాకు చెప్పేంత వరకు. అందుకని నన్ను నేను ఎక్కువగా ఎంచుకున్నద్దు. ఏమండి, ముగించే ముందు 4వది నేను మీ అందరికీ తెలియపరచా. ఇదే మాట నేను ఇందాక చదువుకున్న మాట లూకాసు వార్త 19వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మనం ధ్యానిస్తున్న ఉపమానంలో కూడా అదే. ఒక తలాంతు వాడు. ఈ జాబితాలో మనం అందరం ఎక్కువ మంది ఉన్నాం. కానీ భూమి మీద మోషే మిక్కిలి సాత్వికుడు అనే బిరుదు కూడా ఉంది. ఇంత మిక్కిలి సాత్వికుడు తన సహనాన్ని కోల్పోవటం వలన ఏమైపోయిందండి? అందరూ 4 పక్కల నుంచి శోధిస్తున్నారు. మోషేని కూడా అలా విసిగించేశారు పట్టుకుని. ప్రేమ సహోదరి, దేవుని పరిచర్యలో, దేవునికి నువ్వు చేసే సేవలో 4 పక్కల నుంచి నీకు శోధనలు వస్తాయి. 4 రకాలుగా అంటారు. వాళ్ళ నోట్లు నువ్వు మీలేవు. అందుకనే ప్రభు ఏమన్నాడు? విశ్వాసంలో కర్త, దాన్ని కొనసాగించే వాడినైనా యేసు వైపు చూడు, మనుషుల వైపుగా. వాళ్ళ మాటలు వినద్దు. నువ్వు ప్రభు వైపు చూడు. దేవుడు నీకు పిలిచిన పరిచర్య నమ్మకంగా చేయి. దేవుడు నేను పిలిచిన పిలుపులో అదే స్థాయిలో దేవుడు చేయించుకుంటాడు. తన పని ఎలా చేయించుకోవాలో దేవుడికి తెలుసు. నీ సొంత తెలియతాట దేవుడు కాక. కనుక రోజు ఎలా వెళ్ళాలి దేవుడి దగ్గరికి అంటే, జోలి పట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. ప్రభా, నువ్వు వేస్తే నేను సేకరించుకుంటాను. నువ్వు ఆత్మతో నింపితే నేను నింపబడతాను. నా మట్టుకు నేనేమీ చేసుకోలేదు. కనుక దేవుని దగ్గర నుంచి సేకరించి దేవుడి ప్రజలకు మంచి కట్టడం. ఏమండి, 4వది ఇది చదువుకుని మనము ముగించుకుందాం. దేవునికి సహకరించే పరిచర్య కావాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. దేవునితో కలిసి పనిచేసే పరిచారకులు కావాలి. సొంతంగా చేసేది కాదు, నాట్ పైన. నేను ఒక్కడే చేసి ఉద్ధరించి ఇదిగో ప్రభా నేను చేశాను. నో, దేవునితో కలిసి పనిచేసే పరిచయం పనివారు దేవునికి కావాలి. అందుకనే ప్రభు ఏమన్నాడు? ప్రభు అన్నాడు. అందుకనే ప్రభు జీవితం ఇది ఒక సత్యం మనం అందరం నేర్చుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అన్నాడు, నా అంతటా నేను ఏమీ తిందాం. దయచేసి ఈ మాట చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. నేను ఒక్కటే చెయ్యంట. నా తండ్రి దూరకు పని చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. అది నా తండ్రి నేను మేమిద్దరం కలిసి చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? నా ప్రభు పనిచేస్తున్నాడు, నేను కూడా నా ప్రభుతో కలిసి పనిచేస్తున్నాను. ఇది ఒంటరిగా చేసేది, ఒక్కడిగా చేసేది కాదు. దేవుడి ప్రజలతో ఏ పనైనా సరే నలుగురు కలిసి చేసేది, ఒంటరిగా చేసేది కాదు. ప్రభుత్వం కలిసి చేసేది.
ఏమండి? కనుక ఏ పని చేసినా మహిమ ఎవరికి వెళ్ళాలండి? దేవుడు. ఏ పని చేసినా ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కూడా ఇదే స్వభావం. ఒకళ్ళు పరిశుద్ధాత్మ పొగిడేమనుకో, పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? అదే నేను కాదు ఆ కుమారుడు తన ప్రాణం శిలువడానికి కుమారుడు ఆరాధించేవాడు. కుమారుడు ఏమంటాడు? అరే నేను కాదు, నన్ను పంపించిన నా తండ్రిని మీరు ఆరాధించాలి. తండ్రి ఏమంటాడు? అయ్యో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. కుమారుడు ఏమంటాడు? అరే నేను కాదు, నన్ను పంపిన వారిని చిత్తాన్ని నెరవేర్చు. ఎక్కడ కూడా వాళ్ళు ఘనతను అంగీకరించడం అనేది మనం చూడము. కానీ మానవ స్వభావం ఎలాంటిదంటే మనల్ని మనం కనపరుచుకోవడానికి చాలా ఇష్టపడతాం. మనం ఆరాధించే దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సిన పరిచయం. దేవుని పరిచయం 2 స్థాయిలో ఉన్నాయండి. ఎవరైనా సరే ముగించే ముందర ఈ మాట మీరు వినేసి ఆ తర్వాత ప్రభు వలలో పాల్గొంటారు. దేవుని పరిచయం 2 స్థాయిలు జరుగుతాయండి. ఒకటి శరీర స్థాయిలో, రెండోది ఆత్మస్థాయిలో, స్పిరిట్ లెవెల్ అండ్ ఫ్లెష్ లెవెల్. సరేనా? ఈ 2 పరిచర్యలు ఎలా ఉన్నాయని నేను చెప్తాను, వినండి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అప్పుడు మీరు చేసే పరిచర్య శరీరంతో చేస్తున్నారో ఆత్మతో చేస్తున్నారో మీకు అర్థమైపోతుంది. దేవుడు అబ్రాహాముకు ఒక ఉద్దేశము చెప్పున భూమిని తీసుకొచ్చాడు. అబ్రాహాముకు కుమారుడు లేరనే సంగతి దేవుడికి తెలుసు. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. సరేనా? నిశ్చయంగా నీ కడుపున ఓ మగబిడ్డ పుడతాడు, నిశ్చయంగా నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తాయి, ఇసుక రేణుల వలె ఉంటాయి. ఇది ముందుగానే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత ఈ మగుడు పిల్లలు మాట్లాడుకుని ఏమని మాట్లాడుతున్నారు? అయ్యో అసలు నేను గుండ్రాలనే సంగతి దేవుడికి తెలియదేమో, పాపం నోరు జారి వాగ్దానం ఇచ్చేశాడు, నాకేమో పిల్లలు పుట్టిన సంగతి దేవుడికి తెలియదేమో పాపం. కనుక ఇప్పుడు దేవుని పని ఎలాగో మనం చేయాలి, దేవునికి మహిమ రావాలి, దేవుని నామానికి నింద రాకూడదు, అవమానం రాకూడదు, జనం అందరూ దేవుని దూషిస్తారేమో అని చెప్పి వాడు తొందరపడి ఏమైంది? ఆగర్తో కలిసి ఇష్మాయిల్ని కన్నాడు. కనుక ఆగర్తో కలిసి ఇష్మాయిల్ని కనే పరిచర్య శరీరంతో జరిగిన పరిచర్య, శరీర ఇచ్చల నుండి పుట్టిన పరిచర్య. ఇప్పుడు దేవుడు అబ్రాహాముతో అన్నాడు, అబ్రాహాము చేసిన పని ఏంటి అంటే, ప్రభువా ఎంతో ప్రార్థన చేశాడు, ఎంతో బతిమాలుకున్నాడు, ప్రభువా లేక పుట్టాడు ఇష్మాయిల్ని, నువ్వు ఆశీర్వదించవా అంటే అబ్రాహాము మీద దేవునికి ఉన్న అభిమానం, అబ్రాహాము నా మిత్రుడు, నా స్నేహితుడు అన్నాడు కనుక ఇష్మాయిల్ని ఆశీర్వదించక తప్పలేదు. దాని పర్యవసానం ఈ రోజు వరకు మనం అనుభవిస్తున్నాం. అయితే దేవుడు అబ్రాహాముతో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్రాహాముతో మాట్లాడాడు, అయితే వీడు నిబంధన పుత్రుడు కాడు, వీడు వాగ్దానపు పుత్రుడు మాత్రం కాదు, కనుక నా నిబంధన వీడితో మాత్రం నేను చేస్తాను. ఆ తర్వాత 25 సంవత్సరాలు దాటిపోయి 100వ ఏటకి ఇస్సాకు పుట్టాడు. ఇది ఆత్మతో జరిగిన పరిచర్య, ఇది ఆత్మతో జరిగిన పరిచర్య. ప్రియమైన సోదర సహోదరి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రభువు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో పరిచర్య కాలం ఎంత? 3.5 సంవత్సరాలు మాత్రమే. జాగ్రత్తగా వినండి. 3.5 సంవత్సరాలు నువ్వు 11తో విభజిస్తే ఎన్ని భాగాలయ్యాయి? 11 భాగాలయ్యాయి. 33 నీకు 11తో విభజిస్తే 11 భాగాలు అవుతాయి. అంటే ప్రభువు పరిచయం చేసిన భాగాలేంటి? 1 భాగం మాత్రమే. మిగతా 10 భాగాలు తను జీవితాన్ని జీవించాడంతే. 1 భాగం మాత్రమే పనిచేశాడు. కానీ ఆ పనిచేసిన 1 భాగము 33.5 సంవత్సరాలకి చేయబడే పరిచర్య చేసింది.
ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అది నువ్వు కొంచెమైనా పర్వాలేదు, శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆ పరిచయం అనేకులను రక్షిస్తుంది. ఇది మనము ఎప్పుడూ మర్చిపోవద్దు. నీ శరీరాన్ని ఆశ్రయించుకుని శరీరంతో దేవుని కొరకు చేసే ప్రతి పరిచర్యకు ఒక ఇష్మాయిల్ కొడతాడు. నువ్వు దేవుని ఆత్మను ఆశ్రయించి దేవుని ఆత్మ మీద ఆధారపడి దేవుని కొరకు చేసే ప్రతి పరిచర్యలో ఒక ఇస్సాకు వస్తాడు. దేవుడు ఇస్సాకుతో నిబంధన చేసుకున్నాడు. ఇస్సాకుతో వాగ్దాన పుత్రుడిగా గుర్తించాడు. ఇస్సాకుని అభిషేకించాడు. ఇస్సాకుని వాడుకున్నాడు, ఇష్మాయిల్ని వాడుకోలేదు. దేవునికి ప్రీతికరమైన సేవ దేవుని ఆత్మ వలన కలుగుతుంది, శరీరంతో కాదు. కనుక ప్రభు మనలో పాల్గొన్న కొరకు ప్రియమైన సోదరుడా సోదరి, మనము ప్రభువుని పోలి ఉన్నాం, ప్రభువుకి మాదిరికరంగా ఉన్నాం. ఒక మాట గుర్తొచ్చిందండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మంచి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ఇది మన పరిచయకు ఆధారం. మనము పరిచయం చేయించుకోవడానికి రాలే, చేయడానికి వచ్చాము. మనం దేవుడి పని చేయడానికి వచ్చాము, చేయించుకోవడానికి రాలే. చేయించుకోవడానికి చేయడానికి తేడా ముందు ఆల్రెడీ చెప్పారు. చేయించుకోవడానికి చేయడానికి తేడా ఏంటి? గడ్డ ఎక్కువ వచ్చేసింది, గడ్డి తీయించేయాలి. ఇది చేయించడం. ఒంగుని గడ్డి పీకడం అనేది చేయడం. ఇది కేవలం మంచిది, ఒక గ్రైన్ ప్రాణాన్ని నేను చెప్పాను. సో ఈ 5 ప్రత్యక్షతను కలిగిన వారమై మనము దేవునికి ప్రీతికరమైన సేవ చేయవలసిన వారమై ఉన్నాము. ఈ 5 అనుభవాలతో మనం దేవుని సేవించినప్పుడు అది దేవునికి ప్రీతికరమైన సేవ అవుతుంది. మనకి తోచినట్టుగా నాకు చేతనైంది నేను చేసి ఇది దేవుని సేవ అనే ముద్ర వేయడం అనేది అది దేవునికి అంగీకారం. నాకు చేతనైంది చేస్తే అది దేవునికి అంగీకారం. శిష్యులు వచ్చి ఏమన్నారు? ప్రభువా, నిష్ప్రయోజకమైన నీ దాసులము మేము చేయవలసినంత పరిచయం చేయలేక చేయగలిగినంత మటుకే చేశాం. ఇది ఎప్పుడు తామకు అప్పగింపబడిన పరిచయం అంతటినీ పూర్తి చేసిన తర్వాత వాళ్ళు అంటున్న మాట. మనం ఇంకా పనే మొదలు పెట్టలేదు. ఇక్కడ ప్రార్థన చేసుకుందాము. దయచేసి